అనుసరించి తండ్రిని అనుసరించి తండ్రిని ప్రేమించి తండ్రి ఏ విధముగా అయితే చెప్పి ఉన్నాడో పెద్ద కుమారుడు అంగీకరించిన మనస్సు, అంగీకరించిన ప్రేమ ఆయనలో ఉన్నది కాబట్టి, పెద్ద కుమారుడులో ఉన్నది కాబట్టి తండ్రితోనే కలిగి ఉన్నాడు. తండ్రితోనే మరి ఆయన నడకందున కావచ్చు, మరి పని మకాల్లో కావచ్చు, తండ్రి ఏమి చెప్పుతున్నాడో పెద్ద కుమారుడు అది అంగీకరించి మనసు పెట్టి ప్రేమను పెట్టి అక్కడ ఆ పనిని చేయబడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో కుమారుడు ఏమి చేయబడి ఉన్నాడంటే, తండ్రి నీకున్న ఆస్తిలో నాకు సగమును పంచిపెట్టమని మరి రెండో కుమారుడు అడిగి ఉన్నాడు. మరి తండ్రి వదులు మాట చెప్పకుండా, ఎందుకంటే రెండో కుమారుడికి లోకంలో చాలా ఆశలు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి, చాలా ప్రేమలు ఉండి అతను ఈ లోకంలోనే కోరుకున్నాడు, లోకాశలనే కోరుకున్నాడు. అందుకు తండ్రి ఆస్తి మీద గురిపెట్టి ఉన్నాడు. నేను ఆస్తి మా తండ్రి పంచిపెట్టిపోతే నా జీవితము, నా బ్రతుకు దినం అక్కడే గడిచి ఉంటుంది. నా జీవితం అంతా కూడా అక్కడ నేను బహుగా గడుపుకుంటానని ఆయన ఆస్తి తీసుకొని రెండో కుమారుడు పక్కకి వెళ్ళిచ్చినప్పుడు చూడండి, ఆస్తి తండ్రి మనస్సుతో ప్రేమతో పంచిచ్చి ఉన్నాడు. పంచి కుమారుడికి ఇచ్చినప్పుడు, ఆస్తి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ తనకి కొందరికి వేశ్యలను కూడబెట్టుకొని తండ్రికి ఇచ్చిన ఆస్తిని తనకి మరి అనేకులకి కూడా పంచిపెట్టి ఉన్నాడు. కానీ చివరికి తండ్రి ఆస్తి లేదు, ఇక అయిపోయినది. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ తండ్రి ఆస్తి అయిపోయినది. ఇంకేమన్నది? తినటానికి ఏమన్నది? తిని సుయించటానికి ఏమీ లేదు. ఇంకక్కడ ఏమీ లేదు. ఆకలికి అలవటేస్తున్నాడు. ఆకలి మంట తట్టుకోలేకపోతున్నాడు. ఎటు చూసిన ఏమీ లేదు. ఎవరు ఆదరించేవారు లేరు, ఆలకించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, కొంచెము భోజనము పెట్టేవాడు లేరు. భోజనము పెట్టినాక కొంచెం నీళ్లు ద్రాహానికి కూడా ఇచ్చేవారు లేరు. దేవుని బిడ్డలారా, ఇది మనుషుల యొక్క అహంకారం. ఇది మనుషులకి కలిగిన తలంపులు, కోరికలు, వాళ్ళ ఆలోచనల ప్రకారంగా. చూడండి, ఆ చిన్న కుమారుడు బ్రతుకు ఏమైనదో చూడండి. ఆకలికి తిని యొక్క ఆస్తి ఉన్న చేపు కూడా ఆ వేషలు ఆయన చుట్టూనే ఉన్నారు. తిన్నారు. చివరి వరకు కూడా ఒక తోట వేసినప్పుడు ఒక మిరప తోటి, ఒక పత్తి వేసినప్పుడు ఆ పత్తిలో ఆ పొలంలో ఏం చేసిద్దంటే ఆకుని, దానికి బట్ట కాయలను, సమస్తం పూతని కూడా తినివేసి ఉంటుంది. కాబట్టి అట్లాగే ఈ కుమారుడు కాడ శుభ్రంగా ఏషలు తినేసి ఉన్నాడు. ఈ కుమారుడు కాడ తినటానికి కూడా ఏమి లేదు, తినేసి ఉన్నారు. ఈ కుమారుడిని వదిలిపెట్టి ఉన్నారు. అప్పుడు అక్కడికి అలవటిస్తా, అయ్యో ఆ యొక్క గ్రామంలో ఉన్న ఆ పందులు కాసుకుంటూ ఉన్నప్పుడు ఆ పొట్టు కన్నా ఆకలికి తట్టుకోలేక ఆ పొట్టు మార్గముకి వెళ్ళిన అది కూడా పందులు వాడేమన్నాడు తెలిసిన, ఈ పట్టు నువ్వు తింటే నా పందులు ఆకలి కొంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.